ఇది నీకు తెలిసిన విద్య. నాకు తెలిసిన విద్య ఏమిటది? చేతబడి. నువ్వు అబద్ధమాడుతున్నావని నాకు తెలుసు. చెప్పు, నాకు తెలియకూడదని ఎందుకు జాగ్రత్త పడుతున్నావు? చెప్పయ్యా. నేను ఎన్నాళ్ళుగాను నాకు ఈ విద్య నేర్పమని నిన్ను అడుగుతున్నాను, అవునా? అవును, కానీ ఈ విద్య మరెవ్వరికీ నేర్పకూడదని నా చేత మా గురువు గారు ప్రమాణం చేయించుకున్నారు. ఇది వశీకరణ కన్నా, అణిమాది అష్టసిద్ధుల కన్నా, భవిష్యద్వాణి కన్నా గొప్పది. ఈ విద్య మన చేతిలో ఉంటే ఎలాంటి శత్రువునైనా ఇక్కడి నుంచి కదలకుండా ఒక్క క్షణంలో సర్వనాశనం చెయ్యొచ్చు. అవును, శత్రువు రూపాన్ని బొమ్మగా ప్రతిష్ఠించి వాడి శరీరంలో అణువణువుని నిర్వీర్యం చెయ్యొచ్చు. చివరికి ప్రాణాలు కూడా తీయచ్చు. కానీ తెలిసి ఎవరికి ఏ అపకారం చెయ్యనని ప్రమాణం చేసి చాలా నియమనిష్టలతో ఓడ్రదేశపు వైద్యుడు తాంత్రికుడు అయిన మా గురువు అభేళా వద్ద ఈ విద్య నేర్చుకున్నాను. ఇంత గొప్ప విద్య నీ దగ్గర ఉంటే నాకు ఎందుకు నేర్పలేదయ్యా? ఎందుకని? అడుగుని కన్నా చెప్పయ్యా, చెప్పు. నేను పరాయివయ్యా, అలా అయినట్టు మాట్లాడతావే. మరి నాకెందుకు నేర్పలేదు? బూచి, నువ్వు అనుకున్నట్టు నువ్వు నా కొడుకువి కాదు. అవును, నువ్వు నా కొడుకువి కాదు. నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నువ్వు ఒక శాస్త్రవేత్త కొడుకువి. ఆ శాస్త్రవేత్త ఇంట్లో పనిచేసే మనిషే. వాళ్ళిద్దరికీ పుట్టినవాడివే నువ్వు. పుట్టగానే అనాకారిగా ఉన్న నిన్ను ఆ శాస్త్రవేత్త ఓ చెత్త కుండీలో పడేశాడు. నిన్ను పడేయటం చూసిన నేను నిన్ను తీసుకుని సొంత బిడ్డలాగా పెంచుకున్నాను, అంతే. ఎవరు? సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల్లో ఒకడయ్యాడు. కానీ మనిషిగా చచ్చిపోయాడు. వాడి సొంత కొడుకుని మాత్రం అందరాలెక్కించి ఊరేగిస్తున్నాడు. నిన్ను వదిలేశాడు రా, వదిలేశాడు. వద్దు బాబు, వద్దు, ఆవేశపడకు. వద్దు బాబు, నీకు ఈ విద్యలొద్దు. నువ్వు ఈ విద్యని దుర్వినియోగం చేస్తావు. నీ స్వార్థానికే వాడుకుంటావు. ఇది ఆత్మరక్షణకి తప్ప మానవ వినాశనానికి కాదు. అసాధ్యం. ఈ విద్య నీ స్వార్థం కోసం వాడుకోకూడదు. నేను నేర్పను. లేదు, ఈ విద్య నీకు నేర్పను. అవును, అంతే. లేదురా, నా మాట విను. నేను నేర్పను. ఇదే నా ఆఖరి మాట. వద్దు, నీకు ఆ విద్య నేను నేర్పను. ఇదే నా ఆఖరి మాట.
గుర్తొచ్చింది. అంటే అంటే నువ్వు చావలేదా బాబు? నువ్వు నువ్వు బ్రతికొచ్చినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వు నువ్వు నా కన్న బిడ్డవురా, కన్న బిడ్డవు. నీ ఒంట్లో ప్రవహిస్తున్నది నా రక్తం. బాబు, నేను నీ కన్న తండ్రినిరా, నన్ను చంపుతావా? మళ్ళీ చెప్తున్నా, నాకు బంధాలు, చుట్టరికాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవేమీ తెలియవు. తెలిసిందల్లా ఒక్కటే, చంపడం. కానీ నిన్ను ఒక్కసారి చంపితే నా పగ చల్లారదా? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వాళ్ళందరినీ చంపి తిరుగుతాను. నీ వంశం మొత్తాన్ని నామరూపం లేకుండా చేస్తాను. అప్పుడే నా తల్లి ఆత్మకు శాంతి, నాకు మనశ్శాంతి. బాబు, నన్ను క్షమించు. నువ్వు చనిపోయావు అనుకుని పారేశానే గాని కావాలని చేసిన పని కాదు. నమ్ము నా మాట. నువ్వు కావాలని చేసినా, కాదనుకుని చేసినా నువ్వు చేసింది తప్పు. చూడు, నన్ను చూడు, నన్ను చూడు. నేను మనిషినో మృగాన్నో నాకే తెలియదు. తల్లెవరు అంతకన్నా తెలియదు. పొద్దులతో పెట్టు కొబ్బల్లో నేను పెరిగాను. కుళ్ళి కప్పుకుంటే తిండి బతికాను. ఎండకు ఎండి వానకు తడిసి చలికి ముడుచుకొని నాదుడు లేక అనాథ కంటే ఘోరంగా పెరిగాను. దిక్కు ముక్కు లేని నాకు ఓ బాబా పెద్ద దిక్కై నన్ను పెంచాడు. వేష, భాష, మాట, కట్టు బట్టు అన్ని నేర్పించి నేనెవరో చెప్పాడు. నా తండ్రి నువ్వేనని నాకు చెప్పాడు. జీవితంలో నాకున్న ఒకే ఒక లక్ష్యం, నీ వంశ వినాశనం. నేను నీకిచ్చే బహుమానం గర్భశోకం. నీ ముద్దుల కొడుకుని, వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేశాకే నేను నీకు కలుస్తా, వస్తా. బాబు ఆగు. జరిగింది ఏదో జరిగిపోయింది, మర్చిపో. నేనిప్పుడు నా మేధస్తో నిన్ను మామూలు మనిషిని చేస్తాను. వీడికి ఆవేశం అధికమైతే నాడీ మండలం స్తంభించిపోతుందన్నమాట. పార్వతి, విన్నావా? ఇది నువ్వు ప్రాణాలతోనే ఉంటుంటే ఇది విని ఎంత పొంగిపోయేదనుకో. నీ కొడుకు బ్రతికే ఉన్నాడు పార్వతి. వాడెంత ఎదిగిపోయాడో తెలుసా? నా అంటున్నాడు, నాకన్నా పొడుగ్గా ఉన్నాడు. వాడు నన్ను చంపుతారని బెదిరించాడు. పాపం, వాడికి ఏం తెలుసు నేను నిన్నెప్పటికైనా బ్రతికిస్తానని. చావును జయించటానికి నేను చేస్తున్న ప్రయోగం ఫలించిన వెంటనే ముందుగా బ్రతికించుకునేది నిన్నేనని వాడికి ఏం తెలుసు? అవును పార్వతి, నిన్నే. అంతవరకు ఈ నిశ్చల నిర్జీవ సమాధిలో నిరీక్షిస్తూ ఉండు.
నేనెక్కడున్నాను? మీ ఇంట్లోనే ఉన్నారు. మరేం పర్వాలేదు, రిలాక్స్ అవ్వండి. డాక్టర్, మీరెప్పుడు వచ్చారు? జస్ట్